సర్వకృపానిధియగు దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న జీవాధిపతి అయిన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు ఏమై ఉన్నది అనగా, యోబు మహాభక్తుడయ్యుండి తన జీవితంలో భయంకరమైన నష్టాన్ని అనుభవిస్తారు. యోబు నీతిమంతుడు అని దేవుని నోట పలుకబడి, దేవుని చేత నీతిమంతుడైన యోబు అని పిలువబడి చాలా నష్టపూరితమైన జీవితమును అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ యోబు తనకి కలిగిన కష్టమును బట్టి వాపోతూ ఉండగా, దుఃఖిస్తూ ఉండగా తన స్నేహితుడు యోబు దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి నేస్తమా, ఈ దినాన మంచి స్నేహితులను కలిగి ఉండుట, మంచి బంధాలను కలిగి ఉండుట చాలా చాలా అవసరమై ఉంది. ఎందుకంటే కుటుంబాలు విచ్ఛిన్నము కావడానికి, జీవితాలు నాశనం అయిపోవడానికి చుట్టూతా ఉన్న పరిసరాలే, సమాజమే, మనుష్యులే, అక్కడ ఏవైతే వనరులు ఉన్నవో అవే కారణం. ఈ దినాన ఒక మంచి స్నేహితుని కలిగి ఉండుట, మంచి కుటుంబ వాతావరణాన్ని కలిగి ఉండుట, అది నిజంగా దేవుడిచ్చిన ఆశీర్వాదమే. ఎందుకంటే మంచి స్నేహితుడు మంచి సలహానివ్వగలడు. మంచి కుటుంబము తన వారిని మంచి మార్గము గుండా నడిపించగలదు. కాబట్టి నీ బట్టి స్థితిని కలిగి ఉన్నావు అంటే దేవుని ఆశీర్వాదము నీకు మెండుగా ఉంది. స్నేహితులు అంటే నాశనాన్ని కోరుకునేవారు కారు. నాశనం అయిపోయే పరిస్థితిలో ఉంటే చేయి పట్టుకుని వెనుకకు తీయాలి. ఒక ఆశీర్వాదకరమైన మార్గములోనికి నడిపించే ప్రయత్నము చేసేవారై ఉండాలి. నీ చుట్టూతా ఉన్న పరిస్థితులు ఏ విధముగా ఉన్నవో గ్రహించే వివేకమును, జ్ఞానమును కూడా మహోన్నతుడు నీకు అనుగ్రహించగలరు నేస్తమా. కాబట్టి నీవు వివేకవంతునిగా ఉండాలి. బుద్ధి జ్ఞానములు, సర్వసంపదలు దేవుని హస్తములో మాత్రమే గుప్తములై ఉన్నవి గనక దేవాది దేవుని ఆ పరిశుద్ధ పాదముల చెంత హృదయపూర్వకంగా ప్రార్థన చేసి దేవుని నుంచి నీవు పరిపూర్ణమైన జ్ఞానమును పొందుకోవాలి, వివేకమును సంపాదించాలి. ఎందుకంటే నీవు నీ కుటుంబము సురక్షితముగా, క్షేమముగా ఉండాలంటే అనునిత్యము కూడా సాతాను కబంధ హస్తములలోనికి వెళ్లకుండా కాపాడబడాలి. అట్లా కాపాడబడాలి అంటే అనునిత్యము కూడా మీరు దేవుని కోగిటిలో నీవు దాచబడి ఉండాలి, నీ కుటుంబము దాచబడి ఉండాలి. కాబట్టి నేస్తమా, నీవు నీ స్నేహితులు మాట్లాడే మాటలను చాలా జ్ఞానయుక్తముగా గ్రహించగలగాలి. అట్టి జ్ఞానము దేవుని నుంచి మాత్రమే నీకు ప్రాపకమవుతుంది. ఇవాళ దుఃఖిస్తూ ఉన్నావు, నీవు వేదన చెందుతూ ఉన్నావు. కాబట్టి ఎవరైనా నిన్ను నిరాశపరుస్తూ ఉంటే ఆ మాటలు నీవు దయచేసి నమ్మద్దు. నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, నీకు నోటి నిండా నవ్వు కలుగచేయును నీ దేవాది దేవుడే, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీ జీవితంలో ఇట్టి స్థితిని నీవు అనుభవించబోతూ ఉన్నావు నేస్తమా. నీ దేవుడు నీకు ఇంతటి ఉన్నతమైన ఆశీర్వాదమును అనుగ్రహించబోతూ ఉన్నారు. కాబట్టి ఆ ఆశీర్వాదము కొరకు ఆశతో ఎదురు చూడు. చిన్న చిన్న కష్టములను బట్టి నీ దేవునిని విస్మరించి నీవు నాశనాన్ని తెచ్చుకోవద్దు. దయచేసి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చెయ్యి. త్వరలోనే మహోన్నతుడు నీ నోటి నిండా నవ్వు కలుగు చేసి ఎంతో సంతోషముతో నీ పెదవులు ఆనందముతో మాటలాడగలిగే ఆ స్థితిని నీకు అనుగ్రహించనై ఉన్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము.
సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. మీ బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యములను నాయన, కుటుంబంలో నాయన ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము. సమస్త సమస్యలను నాయన, ఇబ్బందికరమైన ప్రతి స్థితిని కూడా మీ బిడ్డకు దూరపరిచి నాయన, మీ శాంతి సమాధానము నెమ్మదిని అనుగ్రహించి నాయన, మీ కృపలో జీవింపచేయండి. కుటుంబాన్ని కాపాడమని ప్రాధేయపడుచున్నాము రక్షక. ఏదైనా పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అన్న దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.